నిన్ననే మీరు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోవట్లో భరతం అని నిన్ననే కామెంట్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఈ కామెంట్ చేయడం పైన అభిప్రాయం ఏంది? అంటే కోవట్లు అనేది ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2002 నుండి కూడా 2002 కూడా హైదరాబాద్లో ఉన్నప్పటి నుండి వారు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోని కలిసి ముందుకెళ్దామని చెప్పిస్తే ఆ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు ఈరోజు ఉన్నారు. కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు. అదే రిపీట్గా ఈరోజు అధిష్టానం అందరి అభిప్రాయం తీసుకొని మొట్టమొదటిసారిగా సీల్డ్ కవర్లకు రాకుండా డైరెక్ట్ అందరి అభిప్రాయం తీసుకొని చెప్పి ఈరోజు పిసిసి అధ్యక్షులు నియమిస్తే వారిని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. కనుక ఆ అధ్యక్షుని పదవి ఎవరు ఇచ్చారు? రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఆ రోజు కూడా వరంగల్ డిక్లరేషన్లో కూడా వరంగల్ క్లియర్ చెప్పి ఎక్కడ కూడా పొత్తులు పెట్టుకోము, 100%గా సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని ఎలక్షన్లకు పోతుందని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా వాంటెల్లిగా ఏదైనా ఉన్నా కూడా 4 వాల్స్లో కూర్చొని మాట్లాడమని చెప్పారు. కానీ ఈయన వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్పుతూ రాష్ట్రంలో ఈరోజు అశేష ప్రజానీకము ఈరోజు ఈ యొక్క ఆస్యహాత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే ఆ జనాన్ని ఒకసారి చూసి కేసీఆర్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కోమటిరెడ్డి గారితో మాట్లాడిచ్చారని చెప్పి మాకు సందేహం కలుగుతుంది.